నేతలలో మాత్రము గత ప్రభుత్వాల మాదిరిగానే అరకొర నిధులను కేటాయించడం మూలంగా ఈరోజు ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేటువంటిది కుంటుపడే స్థితి ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది అనేటువంటిది మనము గ్రహించాలి. మరి ఈరోజు మౌలిక సదుపాయాలు లేవు, తగినంత మంది టీచర్లు లేరు. ఆ తర్వాత ముఖ్యంగా గతంలో అన్ని హై స్కూళ్లలో ఒక అటెండర్ ఉంటుండే, వాచ్మెన్ ఉంటుండే, తర్వాత ఒక స్వీపర్ ఉంటుండే. ముగ్గురు కంపల్సరీ మనం చదువుకునేటప్పుడు హై స్కూళ్లలో ఉంటుండే. మరి ఈరోజు 400 నుంచి 500 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒక్క స్వీపర్ కూడా, ఒక అటెండర్ కూడా గవర్నమెంట్ తరఫున నియమించినటువంటి దాఖలాలు లేవు. అవన్నీ ఖాళీలుగా ఉన్నాయి. కాబట్టి ఈ 4th క్లాస్ ఎంప్లాయీస్ ను నియమిస్తే ప్రభుత్వం ఏదైతే 2 లక్షల ఉద్యోగాలను నియమిస్తానని చెప్పాడో కేవలం విద్యాశాఖలోనే 50,000 పోస్టులు భర్తీ తక్షణమే అవుతాయి 4వ తరగతి ఉద్యోగులను నియమిస్తే. కాబట్టి ఆ మేరకి ప్రభుత్వము మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర టీపీటీఎఫ్ అధ్యక్షుడు అశోక్ కుమార్ గారు మరియు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి బాధ్యులు శ్రీధర్ మహేంద్ర గారు, తర్వాత పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు మిత్రులు సురేష్ గారు, తర్వాత సంతోష్ గారు, ఇంకా మహిళా సోదరీమణులు కూడా హాజరైనారు. బాధ్యులు మొయినుద్దీన్ సార్, ఇంకా మిగతా మిత్రులందరూ కూడా తెలంగాణ ఎడ్యుకేషన్ కమిటీ సంగారెడ్డి శాఖ మీకు స్వాగతం పలుకుతుంది. మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దీన్ని ఉద్దేశించి స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన పీడీఎస్యూ బాధ్యులు సురేష్ గారు మాట్లాడవలసిందిగా అనుకుంటున్నాం. సరే మిత్రులారా, సేవ్ ఎడ్యుకేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు సంగారెడ్డి అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం. విద్యారంగంలో బడ్జెట్ 30% కేటాయించాలని చెప్పి పీడీఎస్సీలో ఆల్రెడీ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చెడు అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చి అసెంబ్లీ కార్యక్రమాన్ని ముగించే ప్రయత్నం కూడా ఒక రకంగా పీడీఎస్సీలో చేశాం. మిత్రులారా, ఈరోజు రోజులు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి. కానీ విద్యార్థుల పట్ల ఒక శాపంగా మారుతుంది తప్ప విద్యను